గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. మనుషులు సహజంగా వారికి కలిగిన ఉన్నత స్థితిని బట్టి, విలువైన వాటిని బట్టి అతిశయిస్తారు. అయితే పౌలు యొక్క హృదయములో సిలువే అత్యున్నతమైనదిగా, అతి ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉన్నది. సిలువ యందు అతిశయించుట ఏమిటి అంటే, నా కొరకు నన్నింతగా ప్రేమించిన నా దేవుడు నాతో ఉన్నాడు. నా కొరకు సృష్టికర్త అయిన దేవుడు ఇంతగా ఆలోచించినాడు, ఇంతగా తను తాను అప్పగించుకున్నాడు. నేనెంత ప్రత్యేకమైన వాడిని తనకు, నేనెంతగా ప్రేమించబడినాను, నేనెంతగా కృప చూపబడినాను. అది సిలువలో క్రీస్తు చూపిన ప్రేమే కదా అని సిలువయందు అతిశయించుట అనగా యేసయ్య చేసిన త్యాగము, ఆయన తెచ్చిన రక్షణ, దాని ద్వారా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ అభిషేకము కంటే విలువైనది, ప్రాముఖ్యమైనది నా జీవితంలో ఏదీ లేదు అన్నటువంటి స్థితికి రావడము. కనుక ఎప్పుడైతే మనం సిలువకు దగ్గరవుతామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనము ప్రేమిస్తామో, అంతగా విలువగా ఎంచుతామో, అప్పుడు లోకమునకు మనము సిలువ వేయబడతాం, దూరం అవుతాం. లోకానికి దగ్గరవుతున్న కొలది క్రీస్తు ప్రేమకు దూరం అవుతాం. క్రీస్తు ప్రేమకు దగ్గరగుచున్న కొలది లోకానికి దూరం అవుతాం. లోకములో ఉన్న అపవిత్రతకు దూరం అవుతాం, శాపమునకు దూరం అవుతాం, ఆశీర్వాదమునకు దగ్గరవుతాం, యేసయ్య పాదాలకు అత్యంత దగ్గరవుతాం. అట్టి కృప ఫలములను చూచు భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నిన్ను, నీ సిలువ ప్రేమను కంటే మా జీవితంలో ఏదీ విలువైనదిగా ఎంచుకొనకుండా సహాయం చేయండి నాయనా. నీకు దగ్గరగా, లోకమునకు దూరముగా బ్రతుకును మాకు నేర్పించండి. కృపనివ్వండి. యేసు నామమును వేడుచున్నాము తండ్రి. ఆమేన్.